కొడకొడకు ఒక డాక్టర్ ఉంటారు. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉండరు, నరాలకు బొక్కల కాడ నుంచి కూడా. మరి ఈ శరీరాన్ని నిర్మాణం చేసిన అతని ఏ రుణం ఇచ్చి అతను రుణం తీసుకుంటాం చెప్పు మనం. ఈ కనుక ఆపరేషన్ కావాలంటే ఇక 30,000 40,000 ఓడి జాడిస్తాడు. ఇక పన్నుకు మళ్ళీ పోయింది వేయాలంటే ఓడి ఇవన్నీ డాక్టర్ కదా దీనికి మేలు చేస్తుంటుంది కదా. ఇవన్నీ ఏ నరం ఎక్కడ ఉండాలి, ఏ ఆల ఎక్కడ ఉండాలి, ఏ ఆలోచన చేయాలి, ఇంత నిర్మాణం చేసిండు ఈ శరీరాన్ని అంటే ఆయనకు ఏ రుణం ఇచ్చి మనం తీసుకుంటాం చెప్పు. ఇప్పుడు ఈ మర్మం తెలుసుకొని ఎప్పుడైతే నిజాన్ని తెలుసుకొని నడుచుకుంటావో ఆ రుణ గురువులను తీసుకుంటుంది కదా. గురుద్రోహి ఎవడు అని ఆలోచన చేస్తే పెద్దలు ఏది చెప్తున్నారో దాన్ని నమ్మని వాడే గురుద్రోహి కదా. పోనీ నీవు నమ్మిందని నిజంగా ఉంటుండదే. మళ్ళీ వాళ్ళు నమ్మి మనకు మార్గం చూపింది సత్యమై ఉంటుంది కదా ఎల్లకాలం. అవును, నీ ఉన్నా లేకున్నా ఎల్లకాలం ఉండదు. నీ ఎంత ముందర సర్వత్ర ఆదాయమే ఉంది. అది అర్థమవుతుంది దీనికి. అందుకే నిష్ఠ అనుష్ఠానం గురువాక్యం బద్ధుడై ఉండడము, ఆ సత్కార్యాలు చేయడం. ఎందుకంటే మనస్సుకు ఆ నేర్పు దాని ఎంతో ఆసక్తి కలగడానికి ఏర్పాటు చేసింది ఇవన్నీ. ఇది ఎట్లా ఏ టైంలో ముగుస్తుందో తెలియదు దీని కథ. ఆ సత్యమైన దాన్ని తెచ్చుకోనికే వాళ్ళు మార్గం ఏర్పాటు చేసినారు. అయినా ఇది ఈ రోగం బలిష్టంగా పట్టింది. దీని కొరకు ఎంతైనా కష్టపడుతుంది. అబద్ధం కొరకు నిజాన్ని కొరకు కష్టపడడం లేదు. నీవు అనేది చేస్తున్నది. ఇప్పుడు ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టుకుంటుంది. ఇప్పుడు చూడు కొందరు ఆడవాళ్ళు పెద్ద మనుషులు అయితే ఎంతటి నిర్వహణీయకుంది. అవును, ఇప్పుడు తప్పని కూడా సాధించిన చేస్తున్నారు అంతా 50,000 60,000 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఏడుకంటే ఆడ ఖర్చు పెట్టి చేస్తున్నారు బంధువులంతా చూసుకొని. ఎంతవరకు సత్యం అది? దానివల్ల ఎవరికి మీద జరుగుతుంది? వీడు అప్పుడప్పుడు సంతోషపడుతున్నాను నేను చేస్తే కదా అని అంతే. మరి ఈ ధర్మం రాత్రి అంటే కదా ఆ ముసలిది వచ్చి నీవు ఆ తిండి ఈ శరీరం ఉన్నంత వరకు అరగని తిండి పెట్టు నాకు అన్నప్పుడు వచ్చి కళ్ళ మీద పడ్డదంటే ఎంత ఆలోచన చేసింది. మరి ఆ బోధ అనే తిండి భోజనం అనే బోధ అనే తిండి భోజనం చేసినామంటారంటే అరుగుతుందే అది? ఎంతమందికన్నా పెట్టగలుగుతావు కదా నువ్వు. అది రోగాన్ని నడిపించేది ఆ తిండి. మరి ఈ అప్పటిప్పుడు తిన్నట్టు తిండి రోగాన్ని పెంచేది కదా ఇది.